హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఇస్రాయేల్లో ఆ కాలంలో ఎలీషా ప్రవక్త. సో ఎలీషా ప్రవక్త మనకందరికీ తెలుసు. సో ఆయన ఏలియా ప్రవక్త యొక్క శిష్యుడు. అండ్ ఏలియా ప్రవక్త పైన ఎటువంటి అభిషేకం అయితే ఉందో దానికి రెండంతల అభిషేకం ఇక్కడ ఎలీషా పైన ఉందన్నమాట. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇస్రాయేల్లో అసలు ఎవరు కూడా ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వెళ్ళి కుష్ఠరోగం నుండి స్వస్థత పొందినట్టు మనం ఇక్కడ గమనించట్లేదు. సో ఇశ్రాయేల్లో ఆ కాలంలో కుష్ఠరోగులు అనేక మంది ఉండేవారు అనమాట. అంటే ఆ కాలంలో కుష్ఠరోగానికి స్వస్థత అనేది లేదు కాబట్టి ఇక్కడ కుష్ఠరోగం అనేది కొంచెం ఈజీగా స్ప్రెడ్ అయ్యేదన్నమాట. అయితే ఇక్కడ వారెవ్వరూ కూడా ఎలీషా ప్రవక్త దగ్గరికి రావట్లేదు, ప్రార్థన చేయమని అడగట్లేదు, దేవుని తరపున దేవుడి నుండి స్వస్థత ఇవ్వమని అడగట్లేదు. ఆ కుష్ఠరోగంని వాళ్ళు అలాగే పెట్టుకొని భరిస్తున్నారు, చనిపోతున్నారు. సో అయితే ఇక్కడ మనం పరాయి దేశస్థుడైన సిరియా దేశస్థుడైన నయమాన్ చూస్తే ఇక్కడ ఆయన వచ్చాడు. ఇక్కడ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఆయన చెప్పిన విధంగా ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్పిన విధంగా 7 సార్లు యోర్దాన్ నదిలో మునిగి స్వస్థతను పొందుకున్నాడు. ఆ తర్వాత దేవునిని ఎలీషా ప్రవక్తను ఘనపరిచారు. సో ఇక్కడ రెండిటికి తేడా కనుక చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. ఓకే, దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన మనందరినీ సృష్టించిన దేవుడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు అనేది ఇక్కడ ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ఇశ్రాయేల్లోనే ఇక్కడ ఎలీషా ప్రవక్త ఇశ్రాయేల్లోనే ఉన్నారు. ఆయన అనేక సంవత్సరాలు ఆయన బ్రతికాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక్కరు కూడా వచ్చి స్వస్థత పొందలేదు. సో ఇక్కడ మనం కూడా చెక్ చేసుకోవాలి. సో మనం కూడా ఈ కాలంలో అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవు, అవన్నీ ఫేక్, అవన్నీ మనం నమ్మకూడదు అనే విధంగా చాలామంది ఇక్కడ దేవుడి నుండి అడిగి పొందుకోవట్లేదు అనమాట. అయితే ఈరోజు యేసుప్రభు వారు మనకందరికీ కూడా ఏం చెప్తున్నారంటే, నేను అద్భుత కార్యాలు చేస్తాను అని ఎక్స్పెక్ట్ చేయండి, నా నుండి మీరు అనేక గొప్ప కార్యాలు పొందుకోండి. సో మీరు స్వస్థత గురించి కావచ్చు, లేకుంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి కావచ్చు, లేకుంటే కుటుంబంలో సమస్యలు కావచ్చు, లేకుంటే వివాహంలో సమస్యలు కావచ్చు, లేకుంటే పిల్లలు పుట్టకపోవడం కావచ్చు, పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్ కావచ్చు. సో ఇలాగ అన్ని విషయాల్లో సో ఏదో ఒక విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే దేవుని నుండి అద్భుతం ఆశించండి, దాని నుండి బయటపడడానికి నన్ను ప్రార్థన చేయండి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఖచ్చితంగా దేవుని నుండి గొప్ప కార్యాలు అనేవి ఎక్స్పెక్ట్ చేయండి. సో ఆయన శక్తి కావచ్చు, ఆయన పవర్ కావచ్చు మనం తెలుసుకున్నట్లయితే మనం ఇతరులకు కూడా ఖచ్చితంగా సువార్తను ప్రకటిస్తాము. ఇశ్రాయేలీల వలె కాక మనం ఇంకా గొప్ప ధన్యులం అవుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. ఇశ్రాయేలులో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నా కానీ పరాయి దేశస్థుడైనటువంటి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి స్వస్థతను పొందుకున్నారు తండ్రి. ఇశ్రాయేల్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని మాకు తెలియజేశారు తండ్రి. కావున మేమందరం కూడా ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరం కూడా మేము ఇశ్రాయేలీల వలె కాకుండా మేము నయమాను వలె ఉండుటకు సహాయం చేయండి. మీ నుండి గొప్ప కార్యాలు మేము పొందుకొనుటకు సహాయం చేయండి. ఆ విధంగా మాకు మంచి ఎక్స్పెక్టేషన్ని దయచేయండి. మీరు చేస్తారు, ఖచ్చితంగా మీరు సృష్టికర్త అనేది మేము గుర్తుంచుకొని, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అనేది గుర్తుంచుకొని, మా సమస్యలన్నిటి కొరకే మేము ప్రార్థన చేసి వాటిలో నుండి విడుదల పొందుకొనుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.